పొదరిల్లు సీరియల్ 2026 ఏప్రిల్ 15 ఎపిసోడ్ ప్రివ్యూ. గాయత్రితో పెళ్లి జరగడం లేదని మాధవ్ ఎంతగానో బాధపడ్డాడు. ఇక ఆ బాధను తగ్గించేందుకు కొడుక్కి మందు పోశాడు నారాయణ. మందు తాగిన తరువాత మాధవ్ తన మనసులోని బాధనంతా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇదంతా మంగళవారం నాటి ఎపిసోడ్లో చూసేశాం. బుధవారం నాటి ఎపిసోడ్లో నారాయణ ఫ్యామిలీ అంతా బయటకు వెళ్దామని అనుకునే టైంలో గాయత్రి ఎంగేజ్మెంట్కి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. మరి అక్కడ ఏం జరిగిందో నేటి ఎపిసోడ్లో చూద్దాం. గాయత్రి ఎంగేజ్మెంట్కి జరిగిన పనులన్నీ చూసి మాధవ్ మరింతగా బాధపడ్డాడు. దీంతో ఆదివారం అయినా కూడా తాను పనిచేసే సైట్కి వెళ్తానని ఇంట్లో వాళ్ళతో చెబుతాడు. కానీ ఇంతలోనే మాధవ్ వద్ద పనిచేసే బన్నీ ఫోన్ చేసి సెట్కి తాళం వేసుకుని వెళ్ళాడు కదా, సోమవారం ఏ టైంకి పనిలోకి రావాలి అని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. దీంతో మాధవ్ తమకు అబద్ధం చెప్పాడని అర్థమవుతుంది. ఇలాంటి టైంలో మాధవ్ని ఒంటరిగా వదిలేయకూడదని అంతా అనుకుంటారు. ఈ రోజు వంట నేనే చేస్తాను అని మహాలక్ష్మి అనడంతో అంతా బిత్తరపోతారు. కాఫీ పెడతాను అని మహాలక్ష్మి అనడంతో అంతా షాక్ అవుతారు. ఇంతలో నారాయణ కూడా అక్కడికి వస్తాడు. వదిన కాఫీ పెడుతుందంట అని కన్నా అనడంతో ఎవరిని బెదిరిస్తుందంట అంటూ ఆమె వంట మీద నారాయణ కూడా కౌంటర్ ఇస్తాడు. నాకు చాలా పనులున్నాయి, నా పనులు ఏం కావాలి, నా విస్కీ వెలవెలబోతోంది, నా రేడియో ఆడియో ఆగిపోతుంది అంటూ నారాయణ మెల్లిగా అక్కడి నుంచి జారుకుంటాడు. అలా మొదలైన నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే, తాయారు ఇంట్లో ఎంగేజ్మెంట్ పనులు జరుగుతూ ఉంటాయి. పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుండగా రోడ్డు మీదకు సైకిల్ వేసుకుని వస్తాడు నారాయణ. కొడకా కోటేశ్వరరావు అని పాట పెట్టి అక్కడక్కడే తిరుగుతుంటాడు. మెడలు తిరగనోడా, తాగుబోతోడా అంటూ అన్నదమ్ములిద్దరూ రోడ్డు మీదే పంచాయితీ పెట్టుకుంటారు. ఆ తరువాత నారాయణ తన దారిలో తాను వెళ్తుంటే పెళ్లిళ్ల బ్రోకర్ కనిపిస్తాడు. మీకు సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు అని బ్రోకర్ అంటాడు. మా వాడికి ఆన్లైన్లో చూస్తున్నామని నారాయణ చెబితే, ఆన్లైన్లో కంటే నేను చూస్తేనే బెటర్ అంటాడు బ్రోకర్. సరే, ఈసారి పెళ్లి సంబంధం చూడకపోతే చంపేస్తా అని నారాయణ బెదిరిస్తాడు. వంట చేద్దామా అని మహాలక్ష్మి అంటే, మాకు అంతగా తెలియదు కదా అని చక్రి, కన్నా, కేశవ అంటారు. యూట్యూబ్లో చూసి చేద్దామని మహాలక్ష్మి చెబుతుంది. ఇంతలో కేశవ ఫోన్ని కన్నా ఓపెన్ చేయగానే బస్సుకు సంబంధించిన రీల్స్ కనిపిస్తాయి. దీంతో కేశవని ఏడిపిస్తారు. కాఫీ పెడతాను అని మహాలక్ష్మి అంటే అంతా భయపడిపోతారు. కావాలంటే చక్రి మీద ప్రయోగం చేయండి అని కన్నా చెబుతాడు. మీ నాన్న కూడా చక్రి మీదే ప్రయోగం చేయమని అన్నాడని మహాలక్ష్మి కూడా చెబుతుంది. ఇంతలో నారాయణ కూడా వస్తాడు. మహాలక్ష్మి కాఫీ పెడతాను అని చెప్పడంతో అటు నుంచి అటే పారిపోతాడు. తాయారు ఇంట్లో పెట్టిన పెళ్లి పాటలు విని మాధవ్ మరింత ఎమోషనల్ అవుతాడు. దీంతో మాధవ్ని బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎలాగూ గ్యాస్ అయిపోయింది కదా, అందరం కలిసి బయటకు వెళ్దామని మహాలక్ష్మి చెబుతుంది. మా నాన్న కూడా నెలకి ఒకసారి బయటకు తీసుకెళ్లేవాడు అని అంటుంది. అందరం కలిసి బయటకు వెళ్దామని కేశవ, చక్రి అంటారు. పెళ్లి పాటల గోల మాధవ్ వినలేకపోతాడు. ఇక అందరం కలిసి బయటకు వెళ్దాంలే అని ఒప్పుకుంటాడు. వీరితో పాటు నారాయణ కూడా రెడీ అవుతాడు. ఇక అందరూ కలిసి బుల్లి కారులో ఇరుక్కొని కూర్చున్నారు. ప్లేస్ చాలడం లేదు కదా, నేను వైన్స్ దగ్గర దిగిపోతాను అని నారాయణ అంటే మహాలక్ష్మి ఫైర్ అవుతుంది. కారులో అలా బయలుదేరారో లేదో పెళ్లి కొడుకు తండ్రి అడ్డంగా వస్తాడు. మన ధర్మాత్ముడు కనిపించాడు, ఎంగేజ్మెంట్కి వచ్చారా, మా బావగారు పిలిచారా అని అంటాడు. మీ బావగారు పిలిచారా, మీ బావ పిలిస్తేనే లోపలికి వస్తారా అని గాయత్రి తండ్రిని రమణయ్యని పెళ్లి కొడుకు తండ్రి పిలుస్తాడు. ఇక వాళ్ళిద్దరూ ఎంతకీ వచ్చినా నారాయణ కుటుంబాన్ని లోపలికి పిలవకపోవడంతో పెళ్లి కొడుకు తండ్రి ఫైర్ అవుతాడు. వీళ్ళని లోపలికి పిలుస్తారా లేదంటే ఎంగేజ్మెంట్ ఆపేయమంటారా అని ఆగ్రహిస్తాడు. దీంతో తాయారుతో కలిసి పిలుస్తామని పురుషోత్తం, రమణయ్య లోపలికి వెళ్తారు. వీళ్ళ అంటూ తాయారు షాక్ అవుతుంది. పిలిచిన వెంటనే వచ్చారు కదా, లోపలకు పిలవండి అని పెళ్లి కొడుకు తండ్రి అంటాడు. చూసారా మీ బియ్యంకులు ఎలా ఉన్నారో, కనీసం మర్యాద కూడా చేయరు అని నారాయణ అంటాడు. దీంతో తాయారు, రమణయ్య, పురుషోత్తం కలిసి ఆ కుటుంబాన్ని లోపలికి రమ్మని పిలుస్తారు. దీంతో మాధవ్ని పెళ్లి కొడుకు తండ్రి దగ్గరుండి మరీ లోపలికి తీసుకెళ్తాడు. ఎంగేజ్మెంట్ ఈవెంట్లో గాయత్రి, మాధవ్ ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ బాధపడిపోతుంటారు. ధర్మాత్ముడు మాధవ్, ఇలా రా, నా కొడుకు కూడా నీలాంటి వాడే అని పెళ్లి కొడుకు తండ్రి పిలుస్తాడు. కానీ స్టేజ్ మీదకు వెళ్లేందుకు మాధవ్ అంగీకరించలేదు. బయటకు వెళ్ళిపోదాం, గాయత్రి కూడా చాలా ఇబ్బంది పెడుతోంది అని మాధవ్ బాధపడుతుంటాడు. కానీ ఇంతలో నారాయణ ఈ ఈవెంట్లో బ్రేకప్ సాంగ్స్ పెట్టిస్తాడు. ఆ సాంగ్స్ విని చక్రి, కేశవ, కన్నా నవ్వుకుంటారు. కానీ మాధవ్ మాత్రం వెళ్ళిపోదామని అంటాడు. మనల్ని ఎంతలా అవమానించారు, వాళ్ళని కాసేపు టెన్షన్ పెడదాం అని చక్రి, కేశవ అంటారు. మీ బాబాయ్ పిలుస్తున్నాడు, స్టేజ్ మీదకు వెళ్ళి మీ తమ్ముడిని, మీ మరదల్ని పలకరించరు అని నారాయణ అంటాడు. దీంతో పెళ్లి కొడుకు తండ్రి మాధవ్ని స్టేజ్ మీదకు తీసుకెళ్తాడు. కానీ ఇంతలో తాయారు వెళ్లి గాయత్రిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక స్టేజ్ మీద అందరూ ఉండడంతో ఒక ఫోటో తీయమని నారాయణ అంటాడు. అయితే పెళ్లి కొడుకు తండ్రి మాత్రం, మనమంతా ఎందుకు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ధర్మాత్ముడు చాలు కదా అని తాయారుని పక్కకి వెళ్ళమంటాడు. ఈ ముగ్గురు ఫోటో దిగుతుంటే మనం కూడా దిగుదాం పదా అని చక్రి అంటాడు.
ఇంతలో పెళ్లి కొడుకు తండ్రి నారాయణ కుటుంబాన్ని అంతా కూడా స్టేజ్ మీదకు పిలుస్తాడు. ఇక వీరంతా ఇలా స్టేజ్ మీదకు వెళ్లడంతో పురుషోత్తంకి కోపం వస్తుంది. ఇప్పుడు కోపం తెచ్చుకోకు, ముందు నిశ్చితార్థం కానివ్వు, పోలీస్ రిపోర్ట్ ఇస్తే అంతా వాళ్లే చూసుకుంటారు అని రమణయ్య చెప్పడంతో ఆగిపోతాడు. ఎంగేజ్మెంట్ ఆపేయాలంటే మాకు క్షణం పట్టదు అని నారాయణ అంటాడు. దీంతో పురుషోత్తం రమణయ్య బిత్తరపోతాడు. మేం ఎంగేజ్మెంట్ ఆపేందుకే వచ్చామని చక్రి కూడా చెప్పడంతో మరింత కంగారు పడతారు. అయితే ఎంగేజ్మెంట్ రింగు తొడిగే టైంలోనే అసలు ట్విస్ట్ వచ్చింది. ఎంతకీ రింగు తొడిగేందుకు గాయత్రి ముందుకు రాదు. రింగు తొడుగు అని పదే పదే తాయారు పురుషోత్తం బలవంత పెడతారు. దీంతో ఒక్కసారిగా ఏయ్ నోర్ముయ్ అని తాయారు మీద గాయత్రి అంత ఎత్తుకులేస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో గాయత్రి తన మౌనాన్ని విడి బావ అంటేనే ఇష్టమని, బావనే పెళ్లి చేసుకుంటాను అని గాయత్రి చెప్పేస్తుంది. మరి రేపటి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా కనిపిస్తోంది. రేపు ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.